శ్రీ శివమహాపురాణము శతరుద్ర సంహిత అధ ఏకోనవింశోధ్యాయ దూర్వాసావతారము. నందీశ్వర ఉవాచ అధాన్యాచ్చరితం శంభో శృణుప్రీత్యా మహామునే యదా బభూవ దూర్వాసా శంకరో ధర్మహేతవే బ్రహ్మపుత్రో బభూవాత్రిః తపస్వీ బ్రహ్మవిద్ ప్రభుః అనసూయా పతిర్ధీమాన్ బ్రహ్మాజ్ఞా ప్రతిపాలకః సునిర్దేశాత్ బ్రహ్మణో హి సస్త్రీకః పుత్రకామ్యయా సత్రక్ష కులనామానాం యయౌ చ తపసే గిరిం ప్రాణానాయమ్య విధివన్నిర్వింధ్య తటీనితటే తపశ్చచార సుమహద్వంద్వోబ్ద శతం మునిః య ఏక ఈశ్వరః కశ్చిద వికారో మహాప్రభుః సమే పుత్రవరం దద్యాదితి నిశ్చిత మానసః బహుకాలో వ్యతీయాయ తస్మిన్ స్తపతి సత్తపః ఆవిర్బభూవ తత్కాలాత్ శుచిర్జ్వాలా మహీయసి తయా సన్నిఖిలా లోక దగ్ధప్రాయా మునీశ్వరాః తదా సురర్షయః సర్వే పీడితా వాసవాదయః. నందీశ్వరుడిట్లు పలికెను, ఓ మహర్షి, శంభుని మరి ఒక గాథను కూడా ప్రీతితో వినుము. ధర్మము కొరకు శంకరుడే దూర్వాసుడై అవతరించిన గాథను చెప్పెదను. బ్రహ్మ కుమారుడు, తపస్శాలి, బ్రహ్మవేత్త, సమర్థుడు, అనసూయకు భర్త, బుద్ధిశాలి, బ్రహ్మ యొక్క ఆజ్ఞను పాలించువాడు అగు అత్రి మహర్షి ఉండెను. అతడు బ్రహ్మగారి చక్కని ఆదేశమును పొంది భార్యతో కూడి పుత్రులను బడయగోరి తపస్సును చేయుటకై త్రక్షకులమను పేరు గల పర్వతమునకు వెళ్ళెను. ఆ మహర్షి నిర్వింధ్యా నదీ తీరమునందు ఒంటరిగా నుండి యథావిధిగా ప్రాణాయామమును చేసి 100 సంవత్సరములు గొప్ప తపస్సును చేసెను. అద్వితీయుడు, వర్ణింప సఖ్యము కానివాడు, మహాప్రభుడు అగు ఏ ఈశ్వరుడు గలడో ఆ అవికారియగు శివుడే నాకు పుత్రుని పొందే వరమనీయవలనని అతడు మనస్సులో నిశ్చయమును చేసుకొనెను. అతడు గొప్ప తపస్సును చేయుచుండగా చాలా కాలము గడిచెను. అతని శిరస్సు నుండి గొప్ప అగ్నిజ్వాల ఆవిర్భవించెను. దానిచే లోకములన్నీ దహింపబడుచుండెను. మహర్షులు, దేవర్షులు మరియు ఇంద్రాది దేవతలు అందరూ దుఃఖమును పొందిరి. అధ సర్వే వాసవాద్యా సురాశ్చ మునయో మునే బ్రహ్మస్థానం యయుశీఘ్రం తజ్జ్వాలాతి ప్రపీడితాః నుత్వా విధిం దేవాస్తత్ స్వదుఃఖం న్యవేదయన్ బ్రహ్మా సహ సురైస్తాత విష్ణులోకం యయావరం తత్ర గత్వా రమానాథం నత్వా విధిస్సురైః స్వదుఃఖం తత్సమాచఖ్యౌ విష్ణవేనంతకం మునే విష్ణుశ్చ విధినా దేవై రుద్రస్థానం యయౌధృతం హరం ప్రణమ్య తత్రైత్య తుష్టావ పరమేశ్వరం స్తుత్వా బహుతయా విష్ణు స్వదుఃఖం చ న్యవేదయత్ సర్వం జ్వాలా సముద్భూత మత్రే తపసః పరం అద తత్ర సమేతాస్తు బ్రహ్మ విష్ణు మహేశ్వరాః మునే సంమంత్రయాన్చక్రురన్యోన్యం జగతాం హితం తదా బ్రహ్మాదయో దేవాస్త్రయస్తే వరదర్శభాః జగ్ముస్తదాశ్రమం శీఘ్రం వరం దాతుం తదర్శయే చిహ్నితాంస్తాన్ సద్దృష్ట్వా త్రిర్మునిసత్తమః ప్రణనామ చ తుష్టావ వాగ్భిరిష్టాభిరాదరాత్ తతస్స విస్మితో విప్రస్థానువాచ కృతాంజలిః బ్రహ్మపుత్రో వినీతాత్మ బ్రహ్మ విష్ణు హరాభిధాన్. ఓ మహర్షి, అప్పుడు ఇంద్రాది దేవతలు మరియు మునులు అందరూ ఆ జ్వాలలచే మిక్కిలి పీడింపబడిన వారై శీఘ్రముగా బ్రహ్మలోకమునకు వెళ్ళిరి. వత్స, దేవతలు బ్రహ్మను పలుమార్లు స్తుతించి ఆ తమ దుఃఖమును విన్నవించుకొనిది. బ్రహ్మ దేవతలతో గుడి శీఘ్రముగా విష్ణులోకమునకు వెళ్ళెను. బ్రహ్మదేవతలతో కూడి అచ్చటకు వెళ్ళి లక్ష్మీపతియకు విష్ణువునకు నమస్కరించి స్తుతించి తమకు సంప్రాప్తమైన అంతులేని దుఃఖమును గూర్చి చెప్పెను. విష్ణువు బ్రహ్మతో మరియు దేవతలతో కూడి శీఘ్రమే రుద్రలోకమునకు వెళ్ళి పరమేశ్వరుడుగు హరునకు నమస్కరించి స్తుతించెను. విష్ణువు శివుని పరిపరి విధముల స్తుతించి అత్రి యొక్క తపస్సు నుండి పుట్టిన జ్వాల వలన తమకు సంప్రాప్తమైన తీవ్ర దుఃఖమును గురించి విన్నవించెను. ఓ మహర్షి, అప్పుడచట బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సమకూడి జగత్తులకు హితమును చేయు విధమును గూర్చి ఒకరితోనొకరు సంప్రదించుకొనిది. అప్పుడు వరములనిచ్చుటలో శ్రేష్ఠులకు ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కలిసి ఆ మహర్షికి వరమునిచ్చుటకై శీఘ్రముగా అతని ఆశ్రమమునకు వెళ్ళిరి. అత్రి మహర్షి తమ తమ చిహ్నములతో కూడి ఉన్న ఆ త్రిమూర్తులను గాంచి ప్రణమిల్లి భక్తితో అభీష్టవచనములతో స్తుతించెను. అప్పుడు బ్రహ్మపుత్రుడుగు ఆ మహర్షి ఆశ్చర్యచకితుడై చేతులు జోడించి వినయముతో నిండిన మనస్సుతో బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ఉద్దేశించి ఇట్లు పలికెను. అత్రిరువాచ, హే బ్రహ్మన్,
హే హరే రుద్రపూజ్యా స్త్రీ జగతాం మతాః ప్రభవశ్చేశ్వరా సృష్టి రక్షా సంహారకారకాః ఏక ఏవ మయాధ్యాత ఈశ్వరः పుత్రహేతవే యః కశ్చిదీశ్వరः ఖ్యాతో జగతాం స్వస్త్రియా సహ యూయం త్రయస్సురాः కస్మాదాగత వరదర్శవాः ఏతన్మే సంశయం చిత్వా తతో దత్తేప్సితం వరం ఇతి శ్రుత్వా వచస్తస్య ప్రత్యూచుస్తే సురాస్త్రయः యాదృక్ కృతస్తే సంకల్పస్తథైవ భూన్మునీశ్వర వయం త్రయో భవేశానా సమానా వరదర్శవాः అస్మదంస భవాస్తస్మాత్ భవిష్యంతి సుతాస్త్రయः విదితా భువనే సర్వే పిత్రోః కీర్తి వివర్ధనాః ఇత్యుక్తాస్తే త్రయో దేవా స్వధామాని యయుర్ముదా వరం లబ్ధ్వా మునిశోధ జగామ స్వాశ్రమం ముదా యుతో అనసూయయా ప్రీతో బ్రహ్మానందప్రదో మునే. అత్రి ఇట్లు పలికెను, ఓ బ్రహ్మ, ఓ హరి, రుద్ర, మీరు ముగ్గురు ముల్లోకములకు పూజనీయులు, సర్వసమర్థులకు ఈశ్వరులు మరియు సృష్టి స్థితి సంహారములను చేయువారు. నేను పుత్రుని గోరి ఈశ్వరుని ఒక్కని మాత్రమే ధ్యానించితిని. లోకములలో ఈశ్వరుడను ఖ్యాతి పార్వతీ సమేతులకు శివునకు మాత్రమే కలదు. వరములనిచ్చుటలో శ్రేష్ఠులకు మీరు ముగ్గురు దేవతలు ఏలవిచ్చేసిరి. నా ఈ సంశయమును పోగొట్టి తరువాత నాకు అభీష్టముకు వరము నిండు. అతని మాటను విని వారు ముగ్గురు దేవులు ఇట్లు సమాధానము చెప్పిరి, ఓ మహర్షి, నీవు ఎట్లు సంకల్పించితివో అటులనే అయినది. వరములనిచ్చు వారిలో శ్రేష్ఠులము, సంసారమునకు ఈశ్వరులము మేము ముగ్గురము ఒక్కటియే. నీకు మా అంశలచే ముగ్గురు పుత్రులు జన్మించగలరు. వారు ముగ్గురు లోకములో ఖ్యాతిని గడించి తల్లిదండ్రుల కీర్తిని వర్ధిల్లజేయగలరు. ఆ ముగ్గురు దేవులు ఇట్లు పలికి ఆనందముతో తమ ధామములకు వెళ్ళిరి. ఆ మహర్షి ఈ విధముగా వరమును పొంది బ్రహ్మానందమును అనుభవించెను. ఓ మహర్షి, అతడు అనసూయతో కూడి ఆనందముతో తన ఆశ్రమమునకు వెళ్ళెను. అధ బ్రహ్మ హరిశంభురవతేరు స్త్రియాం తతః పుత్రరూపై ప్రసన్నాత్మ నానాలీలా ప్రకాశకాః విధేరంసాద్ విదుర్జగ్నే అనసూయాయాం మునీశ్వరాత్ ఆవిర్బభూవో దరితః క్షిప్తో దేవైః స ఏవహి విష్ణోరంసాత్ స్త్రియాం తస్య మత్రేర్దత్తో వ్యజాయత సన్యాస పద్ధతిర్యేన వర్ధిత పరమామునే దుర్వాసా మునిశార్థూల శివాంసాన్ మునిసత్తమ జగ్నే తస్యాం స్త్రియా వరధర్మ ప్రవర్తకః భూత్వా రుద్రశ్చ దుర్వాస బ్రహ్మతేజో వివర్ధనః చక్రే ధర్మ పరీక్షాం చ బహూనాం స దయాపరః సూర్యవంశే సముత్పన్నో యోంబరీషో నృపోభవత్ తత్పరీక్షా కార్షీత్ స తాం శృణుత్వా మునీశ్వర సో అంబరీషో నృపవర సప్తద్వీపర సాపతి నియమం హి చకారాసావే ఏకాదశ్యా వ్రతే దృఢం. తరువాత బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు ప్రసన్నమగు అంతఃకరణములు గలవారై వివిధ లీలలను ప్రకటించుచు అత్రి అనసూయులకు పుత్రులై అవతరించిరి. బ్రహ్మ యొక్క అంశ వలన చంద్రుడు అత్రి అనసూయులకు పుత్రుడై జన్మించెను. దేవతల అతనిని సముద్రములో పారవేయగా అతడి నుండి మరలా ఆవిర్భవించెను. విష్ణు యొక్క అంశ వలన అత్రి అనసూయలకు దత్తుడు జన్మించెను. ఓ మహర్షి, ఆ దత్తుడు సన్యాస పద్ధతిని వర్ధిల్లజేసెను. ఓ మహర్షి, శివుని అంశ వలన అత్రి అనసూయలకు దుర్వాస మహర్షి జన్మించెను. శ్రేష్టమగు ధర్మమును ప్రవర్తిల్లజేసెను. దయానిధియగు ఆ రుద్రుడు దుర్వాస మహర్షి అయి అవతరించి బ్రహ్మ తేజస్సును వృద్ధి పొందింపజేయువాడై చాలామంది యొక్క ధర్మనిష్టను పరీక్షించెను. ఓ మహర్షి, ఆయన సూర్యవంశమునందు జన్మించిన అంబరీష మహారాజును పరీక్షించిన గాథను నీవు వినుము. సప్తద్వీపములతో కూడిన ఈ భూమిని ఆ అంబరీష మహారాజు పాలించెడివాడు. ఆయన ఏకాదశి వ్రతమును దృఢముగా అనుష్ఠించుట కొరకు నిర్ణయించుకొనెను. ఏకాదశ్యా వ్రతం కృత్వా ద్వాదశ్యాం చైవ పారణాం కరిష్యామీతి సుదృఢ సంకల్పస్తు నరాధిపః జ్ఞాత్వా తన్నియమం తస్య దుర్వాసా మునిసత్తమః తదంతికం బహుభిः శంకరాంశజః పారణే ద్వాదశీం స్వల్పాం జ్ఞాత్వా యావత్స భోజనం కర్తుం వ్యవస్థితస్తావదాగతం సన్యమంత్రయత్ తతస్నానార్థ మగమద్దుర్వాసా శిష్య సంయుతః విలంబం కృతవాంస్తత్ర పరీక్షార్థం మునిర్బహు ధర్మ విఘ్నం తదాజ్ఞాత్వా స నృపశాస్త్ర శాసనాత్ జలం ప్రాస్యాస్థితస్తత్ర తదాగమనకాంక్షయా ఏతస్మిన్నంతరే తత్ర దుర్వాసా మునిరాగతః కృతాసనం నృపం జ్ఞాత్వా పరీక్షార్థం ధృతాకృతిః చుక్రోదహతి నృపే తస్మిన్ పరీక్షార్థం వృషస్య సహ ప్రోవాచ వచనం తూగ్రం స మునిశంకరాంశజః
ఏకాదశి నాడు వ్రతము చేసి ద్వాదశి నాడు పారాయణమును చేసేదనని ఆ మహారాజు దృఢముగా నిర్ణయించుకొనెను. అతని ఆ నియమం నెరింగి శంకరుని అంశ వలన జన్మించిన దుర్వాస మహర్షి చాలామంది శిష్యులతో కూడి అతని వద్దకు వెళ్ళెను. పారాయణమునకు ద్వాదశి తిథి అల్పకాలము మాత్రమే గలదని గ్రహించి ఆ మహారాజు భోజనము చేయబోవునంతలో విచ్చేసిన ఆ మహర్షిని ఆయన భోజనమునకు ఆహ్వానించెను. అప్పుడు దుర్వాసుడు శిష్యులతో కూడి స్నానము కొరకు వెళ్ళెను. ఆ మహర్షి రాజును పరీక్షించగోరి అతడు చాలా ఆలస్యము చేసెను. ఆ రాజు ధర్మమునకు విఘ్నము కలుగునని తలంచి శాస్త్రము యొక్క ఆదేశమును అనుసరించి నీటిని త్రాగి ఆ మహర్షి కొరకు ఎదురుచూచుచూ వేచియుండెను. పరీక్ష కొరకు దేహమును దాల్చిన దుర్వాసుడు ఇంతలో అతడుకు వచ్చి రాజు నీటిని త్రాగినాడని తెలుసుకొనెను. ధర్మ పరీక్ష కొరకై శంకరుని అంశ వలన జన్మించిన ఆ మహర్షి ఆ రాజుపై చాలా కోపించి క్రూరమగు పలుకులను పలికెను. దుర్వాస ఉవాచ మాం నిమంత్ర్య నృపాభోజ్య జలం పీతం త్వయాధమ దర్శయామి ఫలం తస్య దుష్టదండధరో హ్యహం ఇత్యుక్త్వా క్రోధ తామ్రాక్షో నృపం దగ్ధుం సముద్యతః సముత్తస్థౌ ధృతం చక్రం తత్సన్ రక్షార్థమైశ్వరం ప్రజజ్వాలాతి తం చక్రం మునిం దగ్ధుం సుదర్శనం శివరూపం తమజ్ఞాత్వా శివమాయా విమోహితం ఏతస్మిన్నంతరే వ్యోమవాన్యువాచా శరీరిని అంబరీషం మహాత్మానం బ్రహ్మభక్తం చ వైష్ణవం. దుర్వాసుడిట్లు పలికెను, ఓ రాజా, కలిసి భోజనము చేయుటకు నీవు తగవు. ఓయి అధమ, నన్ను ఆహ్వానించి నాకు ఆహారము నీయకుండగా నీవు నీటిని త్రాగినావు. దాని ఫలమును నీకు చూపించెదను. దుష్టులకు శిక్షను విధించుటయే నా పని. ఇట్లు పలికి కోపముతో ఎర్రనైన కన్నులు గలవాడై ఆ మహర్షి రాజును దహించుటకు సిద్ధపడెను. వెంటనే రాజునందు ఉన్న ఈశ్వర స్వరూపముగు చక్రము రాజును రక్షించిన కొరకై సంసిద్ధమాయను. శివమాయచే వ్యామోహమును పొంది ఉన్న ఆ సుదర్శన చక్రము ఆ దుర్వాసుడు శివస్వరూపుడని ఎరుంగక ఆయన దహించుటకై ప్రజ్వలిలెను. ఇంతలో ఆకాశము నుండి అశరీరవాణి మహాత్ముడు వేదభక్తుడు మరియు వైష్ణవుడు అగు అంబరీషునితో ఇట్లు పలికెను. వ్యోమవాన్యువాచ సుదర్శన మిదం చక్రం హరయే శంభునార్పితం శాంతం కురు ప్రజ్వలిత మధ్య దుర్వాససే నృప దుర్వాసోయం శివసాక్షాద్యచక్రం హరయేర్పితం ఏనం సాధారణ మునిం న జానీహి నృపోత్తమ తవ ధర్మ పరీక్షార్థమాగతోయం మునీశ్వరః శరణం యాహి తస్యాసు భవిష్యత్యన్యథాలయః. ఆకాశవాణి ఇట్లు పలికెను, ఈ సుదర్శన చక్రమును శంభుడు హరుణకిచ్చినాడు. ఓ రాజా, ఇప్పుడు దుర్వాసునిపై మంటలను గ్రక్కుచున్న ఈ చక్రమును శాంతింపజేయము. ఈ దుర్వాసుడు సాక్షాత్తు శివస్వరూపుడు. ఈయనయే చక్రమును విష్ణువునకు ఇచ్చి ఉన్నాడు. ఓ మహారాజా, ఈయన సాధారణముగు ముని అని తలంచకము. ఈ మహర్షి నీ ధర్మమును పరీక్షించుటకు వచ్చినాడు. వెంటనే అతనిని శరణు వేడుము, లేనిచో సర్వము వినాశము కాగలదు. నందీశ్వర వాచ ఇత్యుక్త్వా చ నభోవాణి విరరామ మునీశ్వర అస్తావీత్స హరాంశం తమంబరీషోపి చాదరాత్. నందీశ్వరుడు ఇట్లు పలికెను, ఓ మహర్షి, ఆకాశవాణి ఇట్లు పలికి విరమించెను. అప్పుడు ఆ అంబరీషుడు శివుని అంశావతారమగు ఆయనను స్తుతించెను. అంబరీష వాచ యద్యస్తి దత్తమిష్టం చ స్వధర్మో వా స్వనుష్ఠితః కులం నో విప్రదైవం చేద్దరే రస్త్రం ప్రసామ్యతు యదినో భగవాన్ ప్రీతో మద్భక్తో భక్తవత్సలః సుదర్శన బిదం శాస్త్రం ప్రసామ్యతు విశేషతః. అంబరీషుడిట్లు పలికెను, నేను దానములను యజ్ఞములను చేసి ఉన్నచో స్వధర్మమును అనుష్ఠించిన వాడనైనచో మా కులము బ్రాహ్మణుని దైవముగా ఆరాధించినదైనచో ఈ విష్ణు యొక్క ఆయుధము శాంతించుగాక. భక్తవత్సలుడకు భగవానునకు నాయందు ప్రీతి ఉన్నచో భక్తుడనైనచో ఈ సుదర్శనాస్త్రము శీఘ్రమే చల్లారునుగాక. నందీశ్వర వాచ ఇది స్తువతి రుద్రాగ్రే శైవం చక్రం సుదర్శనం ఆసామ్యత్ సర్వదా జ్ఞాత్వా తం శివాంశం సులబ్ధధీ అథాంబరీష స నృపః ప్రణనామ చ తం మునిం శివావతారం సంజ్ఞాయ స్వపరీక్షార్థమాగతం సుప్రసన్నో బభూవాద స మునిశంకరాంశజః భుక్త్వా తస్మై వరం దత్వా స్వాభీష్టం స్వాలయం యయౌ అంబరీష పరీక్షాయాం దూర్వాసశ్చరితం మునే ప్రోక్తమన్యచ్చరితం త్వం శృణుతస్య మునీశ్వర పునర్దాశరథేశ్చక్రే పరీక్షాం నియమేన వై మునిరూపేణ కాలేన యః కృతో నియమో మునే తదైవ మునినాథేన సౌమిత్రిః ప్రేషితో హఠాత్ తం తత్యాజ ధృతం రామో బంధుం పనవసాన్ మునే సా కథా విహితా లోకే మునిభిర్బహుధోదిత నాతో మే విస్తరాత్ ప్రోక్త జ్ఞాత యత్సర్వదా బుధై. నందీశ్వరుడిట్లు పలికెను, అతడు ఈ విధముగా రుద్రుని ఎదుట స్తుతించగా సుదర్శనమని ఆ శివచక్రము పూర్తిగా చల్లారెను.
దుర్వాసుడు శివుని అంశయని ఎరింగి పొందబడిన వివేకము గలవాడై ఆ అంబరీష మహారాజు అప్పుడు ఆయనకు నమస్కరించెను. తనను పరీక్షించుటకై శివుడే దుర్వాస రూపంలో వచ్చి ఉన్నాడని ఆ రాజునకు తెలిసెను. శంకరుని అంశవలన జన్మించిన ఆ మహర్షి అప్పుడు మిక్కిలి ప్రసన్నుడై భుజించి అతనికి వరమునిచ్చి యథేచ్ఛగా తన ఆశ్రమమునకు వెళ్ళెను. ఓ మహర్షి, అంబరీష పరీక్ష అనే దుర్వాస వృత్తాంతమును నీవు వినియుంటివి. ఓ మునీశ్వర, ఆ మహర్షి యొక్క మరి యొక్క చరిత్రమును కూడా నీవు వినుము. ఇంకను ఆయన శ్రీరాముని కూడా పరీక్షించెను. కాలుడు ముని రూపమును దాల్చి శ్రీరామునితో ఒక నియమమును చేసెను. అదే సమయంలో ఆ మహర్షి పట్టుబట్టి లక్ష్మణుని ఆయన వద్దకు పంపెను. ఓ మహర్షి, వెంటనే శ్రీరాముడు శపథమును పాటించి సోదరుడు లక్ష్మణుని పరిత్యజించెను. ఈ కథ లోకములో ప్రఖ్యాతముగానున్నది. మహర్షులు దీనిని విస్తరముగా చెప్పి ఉన్నారు. విద్వాంసులు అందరికీ తెలిసిన గాథ ఎగుటచే నేను వివరముగా చెప్పుటలేదు. నియమం సుదృఢం దృష్ట్వా సుప్రసన్నో భవన్ముని దుర్వాసా సుప్రసన్నాత్మ వరం తస్మై ప్రదత్తవాన్ శ్రీకృష్ణ నియమస్యాపి పరీక్షాంస చకారః తాం శృణుత్వం మునిశ్రేష్ఠ కథయామి కథాంచతాం బ్రహ్మ ప్రార్థనయా విష్ణుర్వసుదేవసుతోభవత్ ధరాభారావతారార్థం సాధూనాం రక్షణాయ చ హత్వా దుష్టాన్ మహాపాపాన్ బ్రహ్మద్రోహ కరాన్ ఖలాన్ రరక్ష నిఖిలాన్ సాధూన్ బ్రాహ్మణాన్ కృష్ణనామభాక్ బ్రహ్మభక్తిం చకారాతి స కృష్ణో వసుదేవజః నిత్యం హి భోజయామాస సురసాన్ బ్రాహ్మణాన్ బహూన్ బ్రహ్మభక్తో విశేషేణ కృష్ణశ్చేతి ప్రధామగాత్ సంద్రష్టు కామస్స ముని కృష్ణాంతిక మగాన్మునే రుక్మిణీ సహితం కృష్ణం మగ్నం కృత్వా రథే స్వయం సంయోజ్య సంస్థితో వాహం సుప్రసన్న ఉవాహతం. శ్రీరాముని మిక్కిలి దృఢమగు నియమమును గాంచి దుర్వాస మహర్షి మిక్కిలి ప్రసన్నుడై ఆయనకు వరమునిచ్చియుండెను. ఆ మహర్షి శ్రీకృష్ణుని నియమమును కూడా పరీక్షించెను. ఓ మహర్షి, ఆ కథను చెప్పెదను వినుము. భూభారమును తగ్గించి సాధువులను రక్షించుట కొరకై బ్రహ్మ యొక్క ప్రార్థన మేరకు విష్ణువు వసుదేవుని కుమారుడై అవతరించెను. ఆయన కృష్ణుడను పేరుతో విఖ్యాతినిగాంచి మహాపాపులు వేదద్రోహమును చేయువారు అగు దుష్టులను సంహరించి సమస్త సాధువులను బ్రాహ్మణులను రక్షించెను. వసుదేవుని కుమారుడగు ఆ శ్రీకృష్ణుడు బ్రాహ్మణుల యందు అధికమగు భక్తిని కలిగి ఉండెను. ఆయన నిత్యము అనేక మంది బ్రాహ్మణులకు రుచ్యములకు పదార్థములతో భోజనము నిడెను. శ్రీకృష్ణుడు గొప్ప బ్రాహ్మణ భక్తుడని కీర్తినిగాంచెను. ఓ మహర్షి, ఆ మహర్షి శ్రీకృష్ణుని దర్శించుటకై ఆయన వద్దకు వెళ్ళెను. రుక్మిణి సమేతుడగు శ్రీకృష్ణుని ఆయన స్వయముగా రథమునెక్కించి మిక్కిలి ప్రసన్నమగు మనస్సు గలవాడై ఆ రథమునకు గుర్రమును పుంచి స్వయముగా నడిపించెను. మునీరథాత్ సముత్తీర్య దృష్ట్వా తాం దృఢతాం పరాం తస్మై భూత్వా సుప్రసన్నో వజ్రాంగత్వరం దదౌ ద్యునద్యామేకదా స్నానం కుర్వన్నగ్నో బభూవః లజ్జితో భూన్మునిశ్రేష్టో దుర్వాసౌ కౌతికీమునే తజ్ఞాత్వా ద్రౌపదీ స్నానం కుర్వతి తత్ర చాదరాత్ తల్లజ్జాం ఛాదయామాస భిన్నస్వాంచలదానతః తదాదాయ ప్రవాహేనాగతం స్వనికటం మునిః తేనాచ్ఛాద్య స్వగుహ్యం చ తస్యై తుష్టో బభూవః ద్రౌపద్యై చ వరం ప్రాదాత్తా దంచల వివర్ధనం పాండవాన్ సుఖినశ్చక్రే ద్రౌపదీం తద్వరాత్ పునః హంసడింభౌ నృపౌ కౌచిత్ స్వావమానకరౌ ఖలౌ దత్వా నిదేశం చ హరే నాశయామాస స ప్రభుః బ్రహ్మతేజో విశేషేణ స్థాపయామాస భూతలే సన్యాస పద్ధతిం చేవ యథాశాస్త్ర విధిక్రమం. ఆ మహర్షి రథము నుండి దిగి శ్రీకృష్ణుని శ్రేష్టమగు దృఢ వ్రతతత్వమును గాంచి మిక్కిలి ప్రసన్నమగు మనస్సు గలవాడై ఆయనకు సంపదతో పాటు వజ్రము వలె దృఢమగు దేహమును వరముగానిచ్చెను. ఆయన ఒకనాడు గంగానదిలో స్నానము చేయుచుండగా వస్త్రము కొట్టుకుపోయెను. ఓ మహర్షి, అప్పుడు ఆ దుర్వాస మహర్షి సిగ్గుపడి ఉత్కంఠతో అటూనిటూ చూచెను. సమీపములో స్నానము చేయుచున్న ద్రౌపది విషయమును గ్రహించి తన వస్త్రమును చింపి ఆ సకలమును ఆదరముతో ఆయనకు ఇచ్చి పరువు కాపాడెను. ప్రవాహ వేగముతో తన వద్దకు వచ్చిన వస్త్ర శకలమును స్వీకరించి ఆ మహర్షి దానిని ధరించి ఆమె యందు మిక్కిలి ప్రసన్నుడాయెను. ఆయన ద్రౌపదికి వస్త్రవృద్ధి అను వరమునిచ్చెను. ఆ వరప్రభావముచే ద్రౌపదికి మరియు పాండవులకు సుఖము కలుగునట్లు చేసెను. సమర్థుడకు ఆ మహర్షి విష్ణువును ఆదేశించి 2 హంసల పిల్లల రూపములో తనను అవమానించిన దుష్టులకు 2 రాజులను మట్టుపెట్టెను. ఆయన తన బ్రహ్మ తేజస్సు యొక్క మహిమచే భూలోకమునందు యథాశాస్త్రముగా కర్మలను చేయు క్రమమును మరియు సన్యాస పద్ధతిని కూడా ప్రవేశపెట్టెను. బహూనుద్ధారయామాస సూపదేశం విభోద్యచ
జ్ఞానం దత్వా విశేషేణ బహూన్ ముక్తాంశ్చకారసః ఇత్తం చక్రేశ దుర్వాస విచిత్రం చరితం బహు ధన్యం యశస్య మాయుష్యం శృణ్వతః సర్వకామదం య ఇదం శృణుయాద్భక్త్యా దుర్వాసశ్చరితం ముదా శ్రావయేద్వా పఠాన్యశ్చ స సుఖీః పరత్ర చ. ఆయన చక్కని ఉపదేశమును బోధించి అనేక మందిని ఉద్ధరించెను. ఆయన విశేషించి అనేక మందికి జ్ఞానమును ఇచ్చి వారిని ముక్తులను చేసెను. ఈ విధముగా దుర్వాస మహర్షి అనేకములకు విచిత్ర చరితములను ప్రకటించెను. ఈ చరిత్ర పవిత్రమైనది. యశస్సును ఆయుర్దాయమును మాత్రమే గాక వినువారికి కోర్కెలనన్నింటినీ ఇచ్చును. ఎవడైతే ఈ దుర్వాస చరితమును భక్తితో ఆనందముతో వినునో లేదా ఇతరులకు వినిపించునో అతడు ఇహపరలోకములలో సుఖమును బడయును. ఇది శ్రీ శివమహాపురాణే శతరుద్ర సంహితాయాం దూర్వాసశ్చరిత్ర వర్ణనం నామ 19వ శ్రీ శివమహాపురాణంలోని శతరుద్ర సంహిత యందు దుర్వాస చరితమనే 19వ అధ్యాయము ముగిసినది.